గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ఇవాళ జ్యూరీ చైర్మన్ జయసుధతో పాటు ఎస్ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ప్రకటించారు. 2024 గాను ఉత్తమ చిత్రంగా కల్కి మూవీ ఎంపికైంది. రెండో బెస్ట్ మూవీగా పొటేల్, మూడో బెస్ట్ ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ అవార్డును సొంతం చేసుకున్నాయి. కాగా 2014 జూన్ నుండి 2023 డిసెంబర్ 31 వరకు అంటే మొత్తం 14 ఏళ్లకు గాను అవార్డులను వెల్లడించనున్నారు. ప్రతి ఏడాది ఒక్కో ఉత్తమ చిత్రానికి 2024కు సంబంధించి మొత్తం 11 కేటగిరీలతో అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈసారి మనుగెన్నడూ లేని విధంగా తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ చిత్రాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా 21 మందిని వ్యక్తిగతంగా అవార్డులు ప్రకటించనున్నారు. వారితో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డులను కూడా ప్రకటించారు. సినీ ఇండస్ట్రీకి అమూల్య సేవలు అందించిన ఎన్టీఆర్, పైడి జయరావ్, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య పేర్లతో స్పెషల్ అవార్డులను కూడా ప్రదానం చేయనున్నట్లు జ్యూరీ వెల్లడించింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ శ్రీ ఎస్.జె. సూర్య సరిపోదా శనివారం. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ మిస్ శరణ్య ప్రదీప్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ బీమ్స్ ఫార్ రజాకర్. బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ శ్రీ సిద్ శ్రీరామ్ ఫార్ ఊరు పేరు భైరవకోన. బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ మిస్ శ్రేయా ఘోషల్. పుష్ప 2 for Society's Agirava song. Best comedian Sri Satya and Sri Vennela Kishore. అంటే ఇక్కడ ఇద్దరు బాగా యాక్ట్ చేశారు కాబట్టి మేము జ్యూరీ అంతా ఇద్దరికి ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ బెస్ట్ కమేడియన్ వాళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారు. శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ ఫర్ మత్తు వదలరా 2. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇక్కడ కూడా ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇద్దరికి అవార్డు ఇవ్వాల్సింది అంటే ఇద్దరు బాగా చేశారు. సో అది మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల ఫర్ 35 చిన్న కథ కాదు అండ్ బేబీ హారిక ఫర్ మర్సీ కిల్లింగ్. బెస్ట్ స్టోరీ రైటర్ శ్రీ శివ పాలడుగు మ్యూజిక్ ఫర్ మ్యూజిక్ షాప్ మూర్తి. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ శ్రీ వెంకీ అట్లూరి ఫర్ లక్కీ భాస్కర్. బెస్ట్ లిరిసిస్ట్ శ్రీ చంద్రబోస్ ఫర్ రాజు యాదవ్. బెస్ట్ సినిమాటోగ్రఫర్ శ్రీ విశ్వనాథ్ రెడ్డి ఫర్ గామి. బెస్ట్ ఎడిటర్ శ్రీ నవీన్ నూలి ఫర్ లక్కీ భాస్కర్. బెస్ట్ ఆడియోగ్రాఫర్ శ్రీ అరవింద్ మేనన్ ఫర్ గామి. Best choreographer Sri Ganesh Acharya for Devra. Best art director Sri Adnitin Dihani Chaudhary for Kalki. Best action choreographer Sri K. Chandrasekhar Rathod for Gangster. Best makeup artist Sri Nalla Srinu for Razakar. Best costume designer Sri Archana Rao and Sri Ajay Kumar for Kalki. And Ipudu special jury awards. So the special jury award goes to actor Sri Dulquer Salman for Lucky Bhaskar. And second special jury award goes to Ananya Nagala Potel. Special jury award goes to Sri Sujit and Sri Sandeep, directors for film Kha. Special jury award goes to Shri Prashant Reddy and Shri Rajesh Kallepalli for Raju Yadav. And for Raju Yadav, jury special mention Faria Abdullah for Mattu Vadalara. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమా మహేశ్వర్ లైవ్లో అందించే ప్రయత్నం అయితే చేస్తారు. ఉమా, ఓవర్ టు యూ. మనం చూస్తే కనుక ఇప్పటి వరకు అవార్డ్స్ ఇన్ని ఇయర్స్ నుంచి ఆగిపోయినాయి. బట్ ఈరోజు మార్నింగే మనకి అవార్డ్స్ తెలంగాణ జ్యూరీ అవార్డ్స్ గద్దర్ అవార్డ్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో చాలా ఫిలిమ్స్ అండ్ చాలామందికి ఇండివిజువల్గా కూడా రఘుపతి గారి అవార్డ్స్ అని ఇలా చాలా ఇండివిజువల్ పర్సన్స్కి ఇచ్చారు. ఎప్పుడు తెలుగే ఇచ్చేవాళ్ళు, ఈరోజు తెలుగు కూడా కాదు, కొన్ని ఉర్దూ భాషలకు కూడా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో చూద్దాం అసలు ఎవరెవరికి అవార్డ్స్ ఎవరెవరికైతే వచ్చినాయో ఒక్కసారి మన నేమ్స్ చూద్దాము. బెస్ట్ ఫిలిం కింద మనకి కల్కి అనేది వచ్చింది. అండ్ పొట్టేలు
పొట్టేలు కూడా ఇంకొక బెస్ట్ ఫిలిం ఫ్యూచర్ ఫిలిం కింద పొట్టేలు రావడం జరిగింది. అండ్ థర్డ్ బెస్ట్ ఫిలిం లక్కీ భాస్కర్ రెడీగా ఉంది. సో చూడొచ్చు, లక్కీ భాస్కర్ అంటే ఎప్పుడు తెలుగు వాళ్ళకే ఇచ్చేవాళ్ళు, తెలుగు వాళ్ళే తీసుకునేవాళ్ళు. ఈసారి అలా కాకుండా ఓన్లీ ఫర్ ద టాలెంట్, అంటే ఎలాంటి పారదర్శకత ఉండి మాత్రమే తీసుకున్నాము తప్ప ఒకరిని ఎక్కువ తక్కువ అని కాకుండా. ఇప్పుడు వరకు ఉన్న దీనికి ఇష్యూ ఏంటి అంటే, ఎవరిని చూసినా సరే దీని రికమెండేషన్స్ ఉన్నాయి, లేదు అంటే ఇండస్ట్రీలో పెద్దవాళ్ళకి అవార్డ్స్ వస్తాయి అనే ఇన్ని రోజుల నుంచి జరిగిన చర్చ నుంచి జయసుధా గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇందాక కూడా అవార్డ్స్ అనౌన్స్ చేసేటప్పుడు ఎవరికి మేము చాలా పారదర్శకంగా అవార్డ్స్ ఇచ్చాము, అంతే తప్ప ఎవరికి ఎక్కువ అని తక్కువ అని చెప్పి చూడలేదని చెప్పి చెప్పడం జరిగింది. చూస్తే కనుక మన చాలా చిన్న ఫిలిమ్స్ కూడా రావడం జరిగింది. ది టైటిల్ ఆఫ్ ద ఫిలిం కింద కమిటీ కుర్రోళ్ళు. ఎస్, మన అందరికీ తెలుసు నిహారిక కొణిదెల తీసిన ఈ మూవీ చాలా హిట్ అయింది. సో దీనికి కూడా అవార్డు రావడం జరిగింది, కమిటీ కుర్రోళ్ళు. బెస్ట్ చిల్డ్రన్ ఫిలిం కింద 35 చిన్న కథలు, నివేదా థామస్ చాలా బాగా, దీనికి మంచి క్రిటిక్స్ నుంచి కూడా మంచి అప్లాస్ వచ్చింది. సో చిన్న కథలకు గాను నివేదా థామస్కి రావడం జరిగింది. సో ఇంకొకటి చూసుకుంటే తెలంగాణ నేపథ్యంలో పౌరుల గురించి పోరాటం గురించి చేసిన రజాకర్ అనే మూవీకి కూడా టైటిల్ ఆఫ్ ది ఫిలిం కింద రజాకర్ అనే మూవీకి రావడం జరిగింది. చాలా చిన్న సినిమాల దగ్గర నుంచి ఈసారి ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. టైటిల్ ఆఫ్ ది ఇంకొక ఉర్దూ సినిమాకి కూడా ఇచ్చారు. సో తెలుగు ఫిలిమ్స్ కాకుండా ఉర్దూ ఫిలిం కూడా ఇవ్వడం జరిగింది. టైటిల్ ఆఫ్ ద ఫిలిం కింద మేము మీ ఫ్రెండ్సేనండి అని చెప్పేసి చిన్న సినిమాలకు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక బెస్ట్ డైరెక్టర్ శ్రీ నాగశ్విన్ కల్కికి వచ్చింది. అండ్ టైటిల్ ఆఫ్ ద ఫిలిం మీరు అందరికీ తెలిసిందే, కల్కి ఎంత హిట్ అయిందనే విషయం. సో దానికి రావడం జరిగింది. బెస్ట్ లెజెండరీ యాక్టర్ అల్లు అర్జున్. సో పుష్ప అందరికీ తెలుసు, పుష్ప 1 పుష్ప 2 ఎంత బాగా హిట్ అయింది. అండ్ చాలా వివాదాలతో కూడా కూడుకున్నది ఆ సినిమా, చాలా వివాదాలు కూడా రావడం జరిగింది. బట్ అయినా సరే పుష్ప 2కి అవార్డు దక్కడం జరిగింది. అల్లు అర్జున్ కాను బెస్ట్ యాక్టర్గా అవార్డు వచ్చింది. ద బెస్ట్ లీడింగ్ యాక్టర్స్ కింద నివేదా థామస్కి 35 చిన్న కథలు అనే సినిమాకి లీడింగ్ యాక్టర్ కింద మనకి నివేదా థామస్కి అవార్డు రావడం జరిగింది. ఇంతేకాదు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ శ్రీనియే ప్రదీప్ గారికి అవార్డు రావడం జరిగింది. అంతేకాదు టైటిల్ ఆఫ్ ద ఫిలిం కింద కూడా శ్రీ భీమాస్ క్రిటికల్ అని చెప్పేసి ఒక సినిమాకి రావడం జరిగింది. అండ్ టైటిల్ ఆఫ్ ద ఫిలిం రజాకర్ కూడా మన తెలంగాణ నేపథ్యంలో అప్పుడు జరిగిన దీని గురించి పోరు గురించి ఎలా కష్టపడ్డారు అని చెప్పేసి దాని గురించి చూపించడం జరిగింది. దానికి కూడా ద బెస్ట్ ఫిలిం దీని కింద వచ్చింది. అండ్ సో నెక్స్ట్ చూసుకుంటే కనుక పొట్టేలు కూడా చాలా సెన్సేషనల్ హిట్ అయింది. కమర్షియల్గా కాకపోయినా కంటెంట్ వైజ్ చాలా బాగుంది. అది కూడా తెలంగాణ నేపథ్యంలో దీన్ని మనం ఫిలిమ్స్ చూసుకుంటే కనుక తెలంగాణ నేపథ్యం వాళ్ళు ఇంతకు ముందు జరిగిన పాతకాలంలో జరిగిన వాళ్ళు పడిన కష్టాలే కానివ్వండి, ఎలా అయితే దాన్ని సాధక బాధలు ఎలా తీసుకొని వచ్చారు, చాకల వీళ్ళందరి గురించి చాలా ఉన్నాయి. రజాకర్ సినిమాలో అప్పుడు లేడీస్ పడిన ప్రాబ్లమ్సే కానివ్వండి, అప్పుడు ఎలా ఉన్నారు, ఎలా ఫేస్ చేశారని ఆ సినిమాలో మెయిన్ దీని కింద అనసూయ గారు చేశారు. సో దానికి కూడా బెస్ట్ అవార్డు వచ్చింది. మనం చూసుకుంటే కనుక శ్రీ వెంకటకృష్ణ తనకు కూడా బెస్ట్ కమెడియన్ శ్రీ సత్య గారికి వచ్చింది. అండ్ శ్రీ వెంకటకృష్ణ కిషోర్కి వెన్నెల కిషోర్కి కూడా రావడం జరిగింది. సో టైటిల్ ఆఫ్ ద ఫిలిం మళ్ళీ ఇంకొక సినిమా చూసుకుంటే కనుక మాస్టర్ అరవింద్ తనకు కూడా రావడం జరిగింది. బేబీ హారిక చైల్డ్ ఆర్టిస్ట్ కింద వాళ్ళిద్దరికి రావడం జరిగింది. హారికకు కూడా రావడం జరిగింది. 35 చిన్న సినిమాలో వీళ్ళు చేయడం చూసాము. శ్రీ శివ పర్లేది గారికి కూడా బెస్ట్ స్టోరీ రైటర్ కింద శ్రీ శివ గారికి అవార్డు రావడం జరిగింది. మ్యూజిక్ చూసుకుంటే కనుక మన చంద్రబోస్ గారికి శ్రీ వెంకయ్య అట్లూరి అండ్ బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ శ్రీ వెంకయ్య అట్లూరికి రావడం జరిగింది. అండ్ టైటిల్ ఆఫ్ ద ఫిలిం లక్కీ భాస్కర్. అంటే ఇక్కడే కాదండి, మనం అనుకున్న విధంగా తెలుగులో కాదు, ఈసారి ఇతర భాషల వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది. సో టైటిల్ ఆఫ్ ద ఫిలిం కింద లక్కీ భాస్కర్ చాలా హిట్ అయింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. బెస్ట్ లిరిక్ రైటర్ శ్రీ చంద్రబోస్ గారు ఆస్కార్ అవార్డు దగ్గర నుంచి మన అందరికీ తెలిసింది. సో ఆయన కూడా దానికి ప్రజెంట్ ఇవాళ టైటిల్ రావడం జరిగింది. శ్రీ చంద్రబోస్ గారికి టైటిల్ ఆఫ్ ద ఫిలిం రాజు యాదవ్ తనకు కూడా బెస్ట్ సినిమాటోగ్రఫర్ శ్రీ విశ్వాంత్ రెడ్డి గారికి రావడం జరిగింది. టైటిల్ ఆఫ్ ద ఫిలిం గామి మన అందరికీ తెలిసింది, ఒక డిఫరెంట్ దీని కింద చేయడం జరిగింది. ఒక పిక్చర్ని చాలా దీనికి ఒక దానిలో ముగ్గురిని ఎలా చూపించాలి అంటే వాళ్ళకున్న దీనిలో ఒక జన్మలోనే 3 జన్మలు అనేది మనకి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మనకి గామిలో మనకి చూడొచ్చు. గామి కూడా బెస్ట్ కొరియోగ్రాఫర్ కింద శ్రీ గణేష్ ఆచార్య గారికి రావడం జరిగింది. గణేష్ ఆచార్య గారు ఇది కూడా మళ్ళీ మనం పుష్ప 2నే చూసుకోవచ్చు. పుష్ప 2లో గణేష్ ఆచార్య గారు కొరియోగ్రాఫర్గా చేశారు. సో బెస్ట్ కొరియోగ్రాఫర్ కింద కూడా గణేష్ ఆచార్య గారికి వచ్చింది. అండ్ బెస్ట్ మేకప్
మేకప్ ఆర్టిస్ట్ కింద శ్రీ నళిని గారికి రావడం జరిగింది. టైటిల్ ఆఫ్ ద ఫిలిం రజాకార్లోనే బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ కింద శ్రీ అర్చనారావు అండ్ శ్రీ అజయ్ కుమార్ గారికి కల్కి వాళ్ళకి మళ్ళీ చాలా అవార్డులు వచ్చినాయండి. మనం చూసుకుంటే కనుక కల్కి అవార్డు, బెస్ట్ డిజైనర్ కూడా కల్కికే ఒక 2 అవార్డ్స్ వచ్చినాయి. మనం చూసుకుంటే స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ కింద చూసుకుంటే శ్రీ దుల్కర్ సల్మాన్, స్పెషల్ జ్యూరీ కింద మనం చూసుకుంటే లక్కీ భాస్కర్, దుల్కర్ సల్మాన్ మనం ఇందాకే మాట్లాడుకున్నాం, స్పెషల్ జ్యూరీ కింద ఇవ్వడం జరిగింది. టైటిల్ ఆఫ్ ద ఫిలిం లక్కీ భాస్కర్ అండ్ స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ చూస్తే కనుక అనన్య నాగళ్ళ. సో వెళ్ళి పొట్టేలుకి వెళ్తే కనుక స్పెషల్ జ్యూరీ అవార్డు కింద మనం ఇందాకే మాట్లాడుకున్నాం పొట్టేలు. సో దానిలో ఉన్న మెయిన్ లీడ్ హీరోయిన్ అనన్య నాగళ్ళకి అవార్డు రావడం జరిగింది. సో ఇంకా స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ 3 కింద శ్రీ సునీత్రావు అండ్ శ్రీ సందీప్ కూడా రావడం జరిగింది. టైటిల్ ఆఫ్ కేఏ అండ్ స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ శ్రీ ప్రశాంత్ రెడ్డి అండ్ శ్రీ రాజేష్ కల్లేపల్లి గారికి కూడా అవార్డ్స్ రావడం జరిగింది. జ్యూరీ స్పెషల్ మెన్షన్ బై ద ఫైరా అబ్దుల్లా, తనకు కూడా స్పెషల్ జ్యూరీ అవార్డు రావడం జరిగింది. జూనియర్ స్పెషల్ మెన్షన్ కింద మనం చూసుకుంటే కనుక మమతా ర్యాప్ వాళ్ళకు కూడా రావడం జరిగింది. చూస్తే కనుక టైటిల్ ఆఫ్ బుక్ కింద మన సినిమా ఫస్ట్ రీల్ అనే సినిమాకి టైటిల్ ఆఫ్ బుక్ కింద ఇచ్చారు. నేమ్ ఆఫ్ ఆధర్ కింద రెంతల్ జయదేవ్ గారికి నేమ్ ఆఫ్ ఆధర్ కింద రావడం జరిగింది. చూడొచ్చు మనం ఈసారి సినిమాలకి సంబంధం లేకుండా అనుకున్న విధంగానే పారదర్శకంగా చేయడం జరిగింది. సినిమాలతో అది పెద్ద సినిమానా చిన్న సినిమానా కాకుండా దానిలో కంటెంట్ ఉందా లేదా యాక్ట్రెస్తో సంబంధం లేకుండా ఈసారి మాత్రం అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మనం చూస్తే కనుక 35 కానీ అది చాలా చిన్న సినిమా కానీ ఎంత మంచి హిట్ వచ్చిందో మనకు తెలుసు. నివేద థామస్ గారు కానీ మన పొట్టేలు చూసుకుంటే కనుక అది చాలా తెలంగాణ నేపథ్యంలో చాలా మంచి బ్యాక్డ్రాప్లో తీసిన సినిమా. అది పెద్ద బడ్జెట్ కాదు కానీ అప్పుడు జరిగిన దీని గురించి అనన్య నాగలది కూడా తనకు కూడా మంచి జ్యూరీ అవార్డు రావడం జరిగింది. సో రైట్, థ్యాంక్ యూ ఉమా.